హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్. ఈరోజు అంతా స్పెషల్గా ఏమీ చేయలేదు, జస్ట్ లంచ్ రెసిపీస్ మాత్రమే చూపిస్తున్నాను. జనరల్గా మనం చేసుకునేదే. ఇంకా నేను మార్నింగే లేచి ఇలా దేవునికి పూజ చేసుకున్నాను. రోజు పూజ అయితే కంపల్సరీగా ఉంటుంది ఇంట్లో. అండ్ నెక్స్ట్ ఇలా నేను ఈ చిమ్నీ ఇవి ఉంటాయి కదండి, ఫిల్టర్స్, అవి మనమే క్లీన్ చేసుకోవాలి కదా. అప్పుడప్పుడు నేను ఇవి తీసేసి డిష్ వాషర్లో వేసి క్లీన్ చేస్తుంటాను. ఈసారి కొద్దిగా లేట్ అయింది, బట్ బాగానే క్లీన్ అయిపోయింది. ప్రతి 15 డేస్కి అలా చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి. సో ఇది ఫిట్ చేయాలి ఇప్పుడు. నేను ముందు రోజే ఇలా తీసేసి వేసేసాను డిష్ వాషర్లో. అండ్ అవి వేసాక ఈ చిమ్నీ కనిపిస్తున్నదంతా నేను ఇంకా స్క్రబ్ పెట్టి బాగా క్లీన్ చేసేసుకున్నాను. పైన కింద జిడ్డు మరకలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకున్నాను. నైట్ అయితే డిష్ వాషర్ అయిపోయింది, ఇంకా మార్నింగ్ లేచి ఇంక ఫిక్స్ చేసేస్తాను అన్నమాట. ఇలాగా ఇంకా వంట స్టార్ట్ చేయాలంటే ముందు చిమ్నీ ఆన్ చేస్తే కానీ అవ్వదు కాబట్టి ముందు ఇది ఫిక్స్ చేసేసుకుంటున్నాను. చాలా నీట్గా అయిపోయింది. ఇంకా ఈరోజు నేను చాలా లేట్ అయిపోయిందండి ఇంట్లో. సో 11 o'clockకి స్టార్ట్ చేశాను. మీకైతే టైం చూపించలేకపోయాను. వంట అయితే 11కి స్టార్ట్ చేశాను. ఎంత త్వరగా చేశానా అని పెడుతున్నాను నేను. ఫాస్ట్గా ఇంకా బియ్యము ఇంకా పప్పుని ముందుగానే నానబెట్టుకుంటే బెటర్. నానబెట్టిన బియ్యంతో మనం వండితే అన్నంలో చాలా పోషక విలువలు అలానే ఉంటాయంట. సో మీరు తప్పకుండా ఇలా చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టచ్చు, 3 hours అయినా నానబెట్టచ్చు, 4, 5, 6 hours అయినా నానబెట్టచ్చు. ఆ అన్నంతో, ఆ బియ్యంతో అన్నం చేసుకుంటే కనుక చాలా మంచిదంట. సో పప్పుని కూడా అలానే చేయండి. కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ముందుగానే నానబెట్టుకొని మనం చేసుకుంటే దానికి రుచి కూడా యాడ్ అవుతుంది అండ్ పోషక విలువలు కూడా చాలా బాగుంటాయంట. సో నేను ఇది ఇన్స్టాలో రీల్లో చదివాను. సో సరే ఇంకా ఇలాగే ఫాలో అవుదాం అనేసి ఇంకా పప్పుని బియ్యాన్ని కడిగేసుకొని ఆ కడిగిన వాటర్ని కూడా నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇవి మొక్కలకు వేసుకుంటే బెటర్ కాబట్టి ఇంకా పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు ఇలా ఒక బౌల్లో తీసుకుంటున్నాను అన్నమాట. ఇంక పప్పుని అయితే కడిగేసి స్టవ్ మీద పెట్టాను, ఇంకా ఆన్ చేయలేదు. ఈరోజు మెంతికూర పప్పు అండ్ బీరకాయ కూర చేస్తున్నాను. ఇంకా రైస్కి కూడా వాటర్ వేసేసుకొని నానబెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ కడిగిన నీళ్ళు తీసుకెళ్ళి నేను మొక్కలకు వేసేస్తాను అన్నమాట. ముందుగానే మెంతికూరని అయితే ఇలా ఒలిచిపెట్టుకున్నాను. అసలు ఒక 6 days అయిందేమోనండి ఆకుకూర కొని. ఈ బాక్సుల్లో వేసుకోవడం వల్ల అసలు ఏమీ పాడవలేదు, చాలా బాగుంది ఆకుకూర. సో దీన్ని ఇప్పుడు పప్పు చేసుకుందాం. దీనికి నేను ఒక ఉల్లిపాయ, ఇంకా 3 tomatoes తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా కట్ చేసుకుంటున్నాను. ముందుగా ఇవన్నీ కడిగేసి ముక్కలుగా కోసేసి పప్పులో వేసేసుకోవాలన్నమాట. మెంతికూర పప్పు అయితే చాలా బాగుంటుంది. అసలు ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది. అసలు మెంతికూరతో ఏది చేసినా బాగుంటుంది. చికెన్లో వేసుకున్న, కర్రీస్లో వేసుకున్న, ఇంకా మనకి ఇది ఉంటుంది కదా కస్తూరి మేతి. ఆ కస్తూరి మేతి అయితే ఏ కర్రీస్లో, వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఎందులో వేసినా సూపర్ టేస్ట్ కదా. సో మెంతికూరతో కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. షుగర్ పేషెంట్స్కి మెయిన్గా మెంతికూర చాలా హెల్ప్ అవుతుంది. సో నేను ఇంకా పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా రెడీ చేసుకుని ఇలా అన్నీ కుక్కర్లో వేసేసుకున్నాను.
ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నా. అంటే ముందుగానే మెంతికూరను ఒలిచిపెట్టుకుంటే టైం బాగా సేవ్ అయిపోతుంది కదా. ఈ మెంతికూరను ఒలవాలంటే చాలా టైం పడుతుంది. నేను తెచ్చిన రోజే ఇంకా ఒలిచేసుకొని ఇలా బాక్స్లో వేసేసుకున్నాను. ఇలా మెంతికూరను కూడా పైన వేసేసుకున్నాను కుక్కర్లో. ఇంకా అందులో మనం పసుపు, ఆయిల్ వేసుకోవాలి. ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను. కొద్దిగా కారం కూడా వేసుకున్నాను. ఆయిల్ ఇవన్నీ వేసుకొని కొద్దిగా కలిపేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా పప్పు అయితే ఉడుకుతూ ఉంది. ఈలోపు నేను బీరకాయలను కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా అన్నాన్ని కూడా నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో వేసేసాను. బీరకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇది జస్ట్ బీరకాయ ఫ్రై చేస్తున్నానండి. కొబ్బరి కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో. ఆనియన్స్ 2 తీసుకున్నాను, బీరకాయలు 2. ఒకప్పుడు బీరకాయలు అయితే ప్రతి బీరకాయ టేస్ట్ చూసేవాళ్ళం కదా, చేదుగా ఉంటుందా, నార్మల్గా తీయగా ఉందా అనేసి. ఇప్పుడు అలా చూడాల్సిన అవసరమే రావట్లేదు. ఏ బీరకాయ తీసుకున్నా కూడా మంచి టేస్ట్గా తీయగా ఉంటుంది. సో అసలు చెక్ చేయడమే మానేసాము, అలవాటు పోయింది. ఇంకా అయితే నేను ఈ బీరకాయకి చెక్కు మొత్తం తీయనండి, ఒక షార్ప్గా ఉన్న ఎడ్జెస్ మాత్రమే తీస్తాను. మరీ అసలు వైట్గా వచ్చేటట్టు అస్సలు తీయను, ఎందుకంటే అది బాగా స్మాష్ అయిపోద్ది కర్రీలో, అంత టేస్ట్ ఉండదు. తొక్కతో కొంచెం తొక్కు ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. సో కొద్దిగా ఉంచుతాను అన్నమాట, మరీ మొత్తం వైట్గా చెక్కేయకుండా షార్ప్ ఎడ్జెస్ మాత్రమే తీసేసి ఇంకా మిగతాదంతా అలానే ఉంచుతాను. అంటే ఆల్మోస్ట్ తీసేస్తాను, కొద్దిగా ఉన్నా ఏం కాదనమాట, దానివల్ల టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఇంకా నేను ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్ కర్రీ కోసం. ఇంకా జీలకర్ర, మినపప్పు, ఆవాలు వేసుకున్నాను. ఇది ఫ్రైకి అనమాట నేను చేస్తున్నాను. ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకొని అది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకున్నాను ఇక్కడే. కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలని వేసుకుంటున్నాను. కరివేపాకును కూడా వేసేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత బీరకాయలను కూడా వేసుకోవాలన్నమాట. ఇది కూడా చాలా సింపుల్ అండి కర్రీ, కానీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ. ఇలా కొద్దిగా ఫ్రై చేసేసుకొని మనం ఇంకా సిమ్లో కొద్ది సాల్ట్ వేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. బీరకాయలు చాలా ఫాస్ట్గానే ఉడికిపోతాయి, పెద్ద టైం ఏం తీసుకోదు. ఇంకా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, దాని నుంచే వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సిమ్లో పెట్టి కొద్దిగా తగినంత సాల్ట్ వేసేస్తే మాత్రం చక్కగా ఉడికిపోతుంది. కొద్దిగా ఉడికిపోయింది, అదే ఫ్రై అయింది. తర్వాత నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టి ఉడికించుకున్నా. ఈలోపు అయితే పప్పు పూర్తిగా ఉడికిపోయింది, అది పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈలోపు ఆయిల్ అయిపోయిందండి, ఆయిల్ కూడా అంటే నేను రీఫిల్ చేసుకుంటున్నాను. ఇవి ఐకియాలో కొన్నానండి బాటిల్స్, అసలు ఊరుకునే అయిపోతున్నాయి. అంటే తక్కువ క్వాంటిటీ పడుతుంది, కానీ వేసుకోవడానికి అంత ఈజీగా ఉంటుంది కాబట్టి పర్లేదు.
ఇంకా ఈలోపు అయితే పప్పు ఉడికిపోయింది కదా, నేను మూత ఓపెన్ చేసేసాను. దీన్ని ఇప్పుడు మెదుపుకోవాలన్నమాట. గరిటతోనే మెదుపుకుంటాను నేను. ఇంకా ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. చింతపండు కూడా వేసుకున్నానండి, అది క్లిప్ మిస్ అయినట్టుగా ఉంది. పప్పు ఉడికేటప్పుడు కుక్కర్లోనే చాలా తక్కువ చింతపండు వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని నేను టేస్ట్ కూడా చెక్ చేసుకున్నాను అనమాట పప్పుది. ఈలోపు బీరకాయ మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు బీరకాయ ఉడికిపోయింది కదా, నేను ఇప్పుడు కారాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇది గుంటూరుది సాంబార్ కారం అని దొరుకుతుందండి, ఆ కారాన్ని కొంటాను, అదే వేసుకుంటున్నాను అనమాట ఈ ఫ్రైలో. చాలా బాగుంటుంది. ఇంకా తురుము పెట్టుకున్న కొంచెం కొబ్బరి, అది కూడా వేసేసుకుంటాను. నేను ఎప్పుడు కూడా కొబ్బరిని ఒక 2 కొంటాను కొబ్బరి, దాన్ని తురిమేసి ఒక బౌల్లో ఒక బాక్స్లో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇంకా ఇలా కర్రీస్కి అలా వాడుతుంటాను. మరి అంటే ఒక చెక్క దొరికిన కూరేసి ఉంచుదాము అట్లా ఏమి ఉండదు. ఒక చెక్కలు ఉన్నా కూడా ఒక 4-5 అయినప్పుడు ఒకేసారి తురిమేసి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అది అస్సలు ఏం పాడవదండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికైనా ఫ్రెష్గా ఉంటుంది. సో కర్రీ అయితే అయిపోయింది. ఇంకా నేను ఈ పప్పుకి తాలింపు వేసుకుంటున్నాను అనమాట. పప్పును కూడా ఆన్ చేసి సిమ్లో పెట్టేసుకున్నాను. ఈ తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు అన్నీ వేసుకోవాలి. దీనికి మరి ఇంకా నేను ఇంగువ వేయట్లేదు, ఎందుకంటే మెంతికూరలో మంచి ఫ్లేవర్ అన్నీ ఉంటాయి కాబట్టి మరి ఇంకా ఇంగువ అవసరం లేదనిపించింది. ఇంకా నాకు పప్పులో కొద్దిగా కారం సరిపోలేదు, సో నేను మళ్ళీ కారాన్ని కొద్దిగా వేసుకుంటున్నాను తాలింపులో కూడా. తాలింపులో వేసేది ఒక రకంగా టేస్ట్ వస్తుంది, పప్పులో వేసేది ఇంకో రకంగా టేస్ట్ వస్తుంది. అందుకే 2 రకాలుగా వాడేసాను అన్నమాట కారాన్ని. ఇంకా తాలింపు అంతా వేసి ఒకసారి మూత పెట్టేయండి, పట్టుకుంటుంది అన్నమాట పప్పుకి తాలింపు స్మెల్ అంతా. ఇంకా తర్వాత పప్పును బాగా ఉడికించుకోవాలి. పప్పుని బాగా ఉడికించుకుంటే ఇంక పప్పు కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు అండ్ బీరకాయ కర్రీ చాలా బాగా వచ్చింది. బీరకాయ ఫ్రై అన్నమాట. 2 కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నేను 11కి స్టార్ట్ చేశానని చెప్పాను కదా, ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా 12 అయింది. ఒకంటే 1 అవర్లో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయి ఇంక మొత్తం కిచెన్ కూడా ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకున్నాను. సో అదండి ఈరోజు వ్లాగు. మళ్ళీ నా వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.